అంత చాలా గొప్పగా ఉంది. మేమైతే మాత్రానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 8th క్లాస్లో ఉన్నప్పుడు చూశానండి ఇది ఫస్ట్ థియేటర్లో, మళ్ళీ తర్వాత వన్ టైం టీవీలో చూసాను తప్ప మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యామిలీని తీసుకుని వచ్చాను నేను. చాలా ఎక్స్ట్రాడినరీ అండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా బోర్ అనేది లేదండి. గ్రేట్ అది. ఇప్పుడు గ్రాఫిక్స్ దీనికంటే కూడా అప్పుడు ఉన్నటువంటి అజయ్ విన్సెంట్ గారి కెమెరా గొప్పతనం, అసలు రాఘవేంద్ర గారి డైరెక్షను, ప్రతి ఫ్రేమ్లో కూడా ఎట్లా మన అసలు 3 hours కూడా అట్లా కూర్చోబెట్టేసి తీసినటువంటి మూవీ చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ మా పిల్లలతో కలిసి చూడటం అనేది అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా అదృష్టంగా భావిస్తున్నాయి. ఇది కామన్ అండి, రామ్ చరణ్ గారు చేస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టాలి ఈ మూవీని. ఎందుకనంటే నేను రీసెంట్గా 2-3 days బ్యాక్ ఇంటర్వ్యూలో చూశాను నేను, ఏది ఆ చేప రింగ్ మింగింది అని చెప్పేసి. దానికంటే కూడా నా పాయింట్ ఏంటంటే ఒక దేవకన్యకి ఒక మానవుడికి కనుక పుట్టినటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో అసలు అతను ఎక్సలెంట్గా ఉంటాడు కదా. జనరల్గా చిరంజీవి జగదేక వీరుడు అయినప్పుడు దేవకన్యకని మానవుడికి పుట్టిన మనిషి ఇంకా అసలు ఏ విధంగా అవుతాడు, భూలోక వీరుడు అయిపోతాడు అనమాట అతను. ఆ పాయింట్ తీసుకొని కనుక చేస్తే కనుక ఇంకా మంచి స్టోరీ వస్తుంది అనుకుంటున్నాను. అంటే టీవీలో వేరేగా ఉంది, పెద్ద స్క్రీన్లో చాలా బాగుంది. యాక్చువల్లీ రామ్ చరణ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ వీఆర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి కోసం అని మళ్ళీ స్క్రీన్ మీద చూడడానికి వచ్చాము. ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ జాహ్నవి శ్రీదేవి డాటర్. రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, అది ఎవర్ గ్రీన్ హిట్ మూవీ కాబట్టి. బట్ ఇప్పుడు చూడడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అయ్యో సూపర్, ఇంకా ఆయనకి తిరగలేదు కదా అసలు. ప్రతి సీను కిరాక్ అసలుకి, ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ అసలుకి, ఆయన ఏడ్చినప్పుడు కానీ మన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రకంగా యాక్ట్ చేశారు ఆయన. అప్పుడు సినిమాలలో ఏంటంటే కథ అంతా బాగుండేదండి. ఇప్పుడు మూవీస్లో ఏముంది, మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనుకోవడం, మాది ఇన్ని కోట్లు మీది ఇన్ని కోట్లు అనుకోవడం తప్ప ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. సో ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు. కానీ అప్పట్లో చాలా ఐకమత్యంగా ఉండింది. వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్కి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువ అయిపోయేసేసి ఎవరు ఒకరి సినిమాలో ఎవరు పట్టించుకోవట్లేదు. జూనియర్ చిరంజీవి గారు, జూనియర్ శ్రీదేవి గారు. థ్యాంక్స్. యాక్టింగ్ అయితే మై గాడ్, సచ్ ఎ డివైన్ బ్యూటీ. ఆవిడ లవ్ శ్రీదేవి గారు చూపెట్టడానికి తీసుకొచ్చాను. ఆవిడ యాక్టింగ్, ఆవిడ డాన్స్ ఉన్నాయి థియేటర్స్ గానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాం. ఆవిడ డాన్స్ అయితే ఐఎమ్ జస్ట్ అందం చూసి పిల్ల ఈశ్వర్రాయ్ ఎవ్వరు పనికిరారని అంత బాగుంది. అందం అంటే బాగుంది, చాలా బాగుంది. మాకైతే జన్మ ధన్యమైపోయింది సార్. ఈ సినిమా గురించి వేచి చూసాము, ఎన్నో పనులు మానేసుకొని వచ్చాను సార్. ఎన్ని రీ రిలీజ్ ఉన్నా ఎవ్వరికి పోకుండా దీనికి వచ్చాం. అంత బెస్ట్ మూవీ ఇది. రామ్ చరణ్ ఆమె కూతురు జాన్వి స్టోరీ కూడా రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్, రాజమౌళి ఉండాలి. అయ్యా బాబు ఈ టికెట్ ధరలు వద్దునైనా సార్. ₹1.5 సార్, ఎలాగో అలా సంపాదించిపోతుంటుంది. ఇంటి ముంగటే థియేటర్ షాటాకీస్ చింతలు. ఎంత వర్షం వచ్చినా పోయినాం కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అండి. పోలేరు, ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు, ఏమి జడలేదు. ఇంకా అదే ఊపు. అయ్యో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆయనకు అనిపిస్తే చాలు ఏంది. మేము కూడా అదంతా వేస్ట్ సార్. అది ట్రోల్ లేదు, పాడలేదు, అదంతా అది అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తూనే ఉంటాడు. ఆయనైనా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారంటీ ఇది ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెడతాయి. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. ఆయన గురించి చెప్పాలంటే మొక్కాలి ఆయనకైనా జై మెగాస్టార్ అంతే. ఇంకా అద్భుతంగా తీశారు. నేను మీతో పాటు తీస్తుండే సినిమా. చిరంజీవి గారు మీరు కొంచెం సైడ్కి పెట్టి నేను మీతో పాటు తీస్తున్నాను. మీ అభిమానం నేను చిరంజీవి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ మీరు పక్కన పెట్టి నేను చేస్తుండే మేడం. ఏం అద్భుతంగా తీశారు మేడం. మీ యాక్టింగ్ కానీ మీ పర్పస్ కానీ మీకు ఈ సినిమా ముందల ఏది పనికిరాదు అట్లా తీశారు ఈ సినిమా. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే సుందరి. నేనేమైతే
సత్య జగదేక వీర్య సత్య అతిలోక సుందరి మా మేడం ఏం మేడం యాక్టింగ్ మీరు ఇగో ఇప్పుడు మీరు ముసలోళ్ళు కాదు, మీరు ముసలోళ్ళు అంటే వాళ్ళు చెప్పు తీసుకుంటారు రోడ్డు మీద, మీరు అమ్మాయిలు మేడం ఎవరు పనికిరారు ఈ రోడ్డు మీద, మీరు అంత అద్భుతంగా తీశారు సినిమాకు అయితే. ఏం సాంగ్స్ తగ్గట్టు యాక్టింగ్ పర్పస్ డ్యాన్స్ అబ్బా రిలీజింగ్ అంటే కానీ రీల్ కొత్త రీల్, అది రిలీజింగ్ నో రిలీజింగ్ న్యూ కొత్త రీలు పాటలు. ఈ రోజులలో వచ్చే పాటలన్నీ వేస్ట్. మన రిలీజింగ్ అంటే మన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ పాటలే అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త వచ్చే సినిమాలు అయితే ఎందుకు పనికిరావు. నెక్స్ట్ వచ్చే మన ఏమంటారు నెక్స్ట్ వచ్చే మన పార్ట్ 2 కిందికి వస్తే కనుక ఏం అద్భుతంగా ఉంటుంది అంటే మన చిరంజీవి గారు అద్భుతంగా తీసేస్తారు సినిమా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సినిమా చూసాను. శ్రీదేవి గారిని చిరంజీవి గారిని చూడడానికి 4 సార్లు చూసాను. అప్పుడే మళ్ళీ చూసరికి చాలా ఆనందంగా వేస్తుంది. అప్పుడు చూసారు ఇప్పుడు చూసారు ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు ఇద్దరు ఇంకా యంగ్గా ఉన్నట్టే అనిపించింది. చిరంజీవి గారు శ్రీదేవి గారు యంగ్గా ఉన్నట్టే అనిపించింది. ఆ డాన్స్ కానీ స్టైల్ కానీ అన్నీ అలాగే ఎలా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఎవరు చేయలేరండి, చిరంజీవి గారు ఎవరు చేయలేరు. ఫస్ట్ అప్పుడు చూసాం ఎన్నో మేము చిన్నప్పుడు, మళ్ళీ 30 years బ్యాక్ మళ్ళీ అవి చూడాలని హయత్ నగర్ నుంచి వచ్చాను.